హాయ్ నేను సతీష్. ఓటింగ్లో ట్విస్ట్లు అయితే ఉన్నాయి. డేంజర్ జోన్ ఎవరనేది కూడా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓటు వేస్తున్నారు కామెంట్ కూడా పెట్టండి. ఓట్ ఫర్ సో అండ్ సో. అట్లాగే వెబ్సైట్స్లో చూస్తే మాత్రం మీరు చాలా కన్ఫ్యూజ్ కావచ్చు. కొన్ని సైట్స్లో చూసుకుంటే ఎట్లా ఉన్నదంటే కొంతమంది ఒక ఇద్దరు కంటెస్టెంట్లు కంప్లీట్గా టాప్లో ఉంటే యూట్యూబ్ పోల్స్కి వచ్చేసరికి కంప్లీట్గా వీక్ లీస్ట్లో ఉంటా ఉన్నారు. ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే రీతు చౌదరి, సుమను ఇట్లా వాళ్ళు కొంతమందికి చూసుకుంటే తనూజాను కూడా దాటిపోయేలాగా ఉన్నారు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే బాట్స్తో ఇక్కడ వేసే కంటే ఓకే మీ ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఏమొస్తుంది? ఇట్లా ఉన్నారు, ఇగో ఇక్కడ లీడ్లో ఉన్నారు, టాప్లో ఉన్నారు, ఫస్ట్లో ఉన్నారు, అయినా అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసేసారని చెప్పుకున్నదనుక ఆ తర్వాత ఎట్లా చెప్పుకుంటే ఏముంది? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీకు ఒక పిఆర్గా పనిచేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. కానీ బాట్స్తో వెబ్సైట్స్లో మేనేజ్ చేసే కంటే ఇప్పుడు అఫీషియల్లో కూడా ఇచ్చింది ఒకటే మిస్డ్ కాల్. చాలామంది నా కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు ఎన్ని మిస్డ్ కాల్స్ అని. గత సీజన్ నుంచి మార్చేస్తాడు. మిస్డ్ కాల్ ఒకటి హాట్స్టార్లో మీరు ఫోటోలు పెట్టి ఓట్ అని పెడతాడు కదా, తెలుగు బిగ్ బాస్ ఓట్ అని చెప్పేసి అక్కడ హాట్స్టార్లో లైవ్ కింద ఎపిసోడ్లు లైవ్ కింద అట్లా వచ్చేది. అక్కడ కూడా ఒకటే, అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు, 2 ఓట్లు పెర్ డే. అట్లా మీరు ఎన్ని సాధ్యమైతే అన్ని వేయించుకునే కంటే ఈ బాట్స్లో ఇక్కడ కుస్తీలు పడే బదులు ఎందుకు ఈ డమ్మీ ఫేక్ ఓటింగే కదా. మీ ప్రయత్నం నేను కాదనట్లే చెయ్యండి. ఆ ప్రయత్నాన్ని మీకు 10 ఓట్లు వచ్చే మాదిరిగా ఒక కాలేజీలకు ఒక మన జిల్లా అమ్మాయి అని ఇదేటో వస్తుంది. మీరు అవునన్నా కాదన్నా ఫినాలి వీక్ వచ్చేసరికి చాలా మారుతూ ఉంటే చూడండి. ఇప్పుడు ఇంకా ఊపు రాలేదు కానీ ఇంకా 2 వీక్స్ ఉంది కనుక ఈ టికెట్ ఫినాలి టాస్క్లో ఉన్నారు కనుక లాస్ట్ వీక్ వచ్చేసరికి ఖచ్చితంగా గత సీజన్ 5 నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కావచ్చు, తర్వాత కూడా పీక్స్కి వెళ్ళిపోయింది. రకరకాల యాంగిల్స్లో అడుగుతూ ఉంటారు. మన ప్రాంతం అంటారు, మన ఊరు అంటారు, మన సిటీ అంటారు, మన కాలేజీలో చదువుకుని, మన స్కూల్లో చదువుకుని, ఇట్లా విలేజ్లో, రైతు బజార్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఒక దగ్గర కాదు ఎన్ని రకాలుగా. అందులోకి ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా యుగం కనుక ఈ సోషల్ మీడియా పేజీల్లో కూడా విపరీతంగా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేసి క్యాంపెయినింగ్ చేస్తారు. అంతిమంగా డిసైడ్ చేసేది ఓట్లే కదా. అవి ఎట్లా పడ్డాయి? షో చూసి వేశారా, షో చూడకుండా వేశారా? ఇంతకుముందు ఏదో టీవీ షోలో పనిచేశారు కనుక అక్కడ చూసి నాకు నచ్చారు కనుక వేసామా, లేకపోతే సీరియల్లో ఆర్టిస్ట్గా చేసిందనక, లేదా సినిమాలో నటించిందనక, లేదా యాంకర్గా చేసిందనక, లేకపోతే ఫన్ టాస్క్లు స్కిట్స్ అట్లా చేసినప్పుడు అప్పుడు కనెక్ట్ అయ్యాను అదే అభిమానం కొనసాగిందా? ఎట్లా వేశారనేది అనవసరం. ఇంకా ఎవరు వేశారు, ఎంతమంది వేశారు, ఎన్ని వేశారు, ఎవరు ఎక్కువ లీడ్లో ఉన్నారు కనుక ఆ ప్రయత్నాలు చేసుకుంటూ ఉపయోగపడుతుంది కదా. బట్ ఇక్కడ ఎందుకు ఇట్లా ఏమి రాదు. ఇప్పుడు యూట్యూబ్ పోల్స్లో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటని. అందుకే నేను చెప్పేది ఏంటంటే చేయండి ప్రయత్నం. అది మీకు పాజిటివ్ వర్కౌట్ అయితే బెటర్. ఈ వారం ఎందుకంటే అందరూ కూడా 8 మంది వచ్చారు. అందరికీ ఒకటే ఆశ, టైటిల్ విన్నర్ మీద ఆశ. ఒక ముగ్గురికి కూడా నాకు అంచనా ప్రకారం ఇద్దరికే ఉందనుకుంటా బహుశా. ఏం పేరు ఆవిడ, తనుజ గౌడ అండ్ ఇమాన్యుయల్. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వరకు వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఇచ్చారు, ఐదుగురు పెట్టారు కనుక ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరి మధ్య వీకెండ్ కావచ్చు అంతా వచ్చింది కనుక పక్కగా అయితే అతడు లేకపోతే నేనన్న మాదిరిగా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉందని ఫీల్ అవుతున్నారు. బట్ వీళ్ళకి తెలియంది ఏంటంటే ఆవిడ కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నిన్న అన్నిటిగా డీమన్ పవన్తో నేను ఆ మాట చెబితే లేదు సార్ మీరు తనూజ అని ఉంటారు. బట్ తనూజ అని ఉడుతున్నాను కదా, నేను ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయి ఎక్కువగా అరిచేసా, రాక్షసులా చేసేసా, నాకే చిరాకేసింది, అట్లా అరవకుండా ఉండాల్సింది, అట్లా ఆవిడ చెడగొట్టుకుంటుంది. మైనస్ ఏమైనా ఉందంటే ఫస్ట్ వీక్ నుంచి కూడా అనవసరంగా హైపర్ అయిపోయి టెంపర్ లూజ్ అయిపోయి ఆవిడ అట్లా మైనస్ చేసుకుంటుంది. ఇమాన్యుయల్ ఏంటంటే స్పందించాల్సిన దగ్గర కూడా స్పందించకుండా, రియాక్ట్ అవ్వాల్సిన దగ్గర కూడా రియాక్ట్ అవ్వకుండా, అరవాల్సిన దగ్గర కూడా అరవకుండా బ్యాక్ స్టెప్ వేస్తా ఉన్నాడు ఆయన. ఆవిడ ఫ్రంట్ ఫుట్కి వచ్చి మరీ అతనితో ఆడుతూ ఉంటే ఇతను బ్యాక్ స్టెప్ వేసి సైలెన్స్ అయిపోయి అట్లా ఆయన వెనకబడిపోతుంటే వీళ్ళ మధ్యలోంచి ఎంపీ పవన్ కళ్యాణ్ దూసుకొస్తున్నాడు. సైలెంట్ కిల్లర్ లాగా, చాప కింద నీరులాగా కామ్గా వచ్చి పిల్లి దెబ్బలాడుకుని ఏదో కోతి రొట్టె ఎత్తికిపోయింది మాదిరిగా ఇతను వచ్చి ఎత్తికిపోయేలాగా ఉన్నాడు. అయితే వారం లేకపోవడం అతని దురదృష్టం. ఈ టికెట్ ఫినాలే రేసులో కర్మగాలి, నిజంగా అతని కర్మగాలి గెలిచేశాడా అయిపోయినట్టే. చాలా రిస్క్. అంటే కంప్లీట్గా రేసులోంచి పోతాడా, టైటిల్ విన్నర్ రేసులోంచి పోతాడని చెప్పలే కానీ ఏ పొజిషన్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ టైం అతను లాస్ట్ వీకే, అది కూడా లాస్ట్ వీక్లో లాస్ట్ 3 డేస్లోనే ఆవిడ డామినేషన్ చేసి వచ్చాడు ఇంతవరకు ఈ సీజన్లో. మరి ఇప్పుడు ఈ వారం ఓటింగ్లో కెప్టెన్గా లేడు, వచ్చే వారం వస్తాడా రాడు. ఇప్పుడు టికెట్ ఫినాలో గెలిచేసాడంటే ప్రస్తుతానికి రేసులో ఉన్నాడు కనుక నేను ఇంతకుముందు అప్డేట్ చెప్పినట్టు ఒక టాస్క్ కూడా గెలిచి ఉన్నాడు కనుక చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటో. సరే ఓవరాల్గా చూసుకుంటే తనూజ గౌడ జైత్రి యాత్ర కొనసాగుతుంది. 35% ఉంది, 34 ఉండేది నేనటికి. మార్నింగ్ కూడా ఒక 1% పెరిగింది. ఆ సుమన్ శెట్టితో ఆడే టాస్క్లో ఎఫెక్ట్స్ అయితే చూస్తారు కదా. అట్లాగే నేను డీమోన్ పవన్తో ఫిజికల్గా అంత స్ట్రాంగ్ ప్లేయర్తో కూడా మ్యాక్సిమం ట్రై చేసింది కదా.
వెంటనే టాస్క్లు అయినా సరే ఆడింది చాలా మ్యాక్సిమం. ఆ టాస్క్లు ఈ టాస్క్లు ఎఫెక్ట్స్ చూశారు. ఇక్కడ సుమన్ శెట్టి నాకు తక్కువ అంచనా వేయడానికి సాధారణంగా వేస్తాం, అంచనాలకు మించి ఆడేస్తాడని మనం కలగంటామా? తనుజ పరిస్థితి కూడా అదే. అతడితో అయితే బాగుంటుంది అనుకుంది, కానీ అతను చిచ్చరపొడిగిలాగా చెతకొట్టేసాడని చెప్పాలి. ఆ రేంజ్లో ఆడేశాడు. బట్ ఈవిడిది ఎఫెక్ట్స్, అతను టాస్క్ అతను గెలిస్తే ఈవిడ కూడా టాస్క్ గెలవకపోయినా అతను టాస్క్ ప్లస్ మనసులో గెలిచాడు, ఈవిడ మనసులో గెలిస్తే మొత్తానికి 35%. ఇక సంజన 26% ఉంది. రీతు ఎప్పుడైతే కళ్యాణ్ మీద అప్పట్లో కళ్యాణ్ అండ్ డీమోన్ కలిపి రీతు అండ్ డీమోన్ కలిపి కళ్యాణ్ మీద ఆ వారం 4వ వారం అతడు కెప్టెన్ తీస్తారు, అప్పుడు ఫుల్ గ్రాఫ్ వచ్చింది. మన నామినేషన్ గొడవలు అప్పుడు ఫుల్ గ్రాఫ్ వచ్చింది. అట్లాగే సంజన ఎప్పుడైతే 3 వారాలు 4 వారాలు చేస్తుంటే సంజన పట్టించుకోలేదు. సంజన కూడా ఎప్పుడైతే రివర్స్ మోడ్లో రివర్స్ అటాక్లో వెళ్ళిందో అప్పుడు హైలైట్ వచ్చింది సంజనాకి. పైగా దానికి తోడు వీకెండ్ ఎపిసోడ్ దెబ్బ కూడా జమ్మన గ్రాఫ్ వచ్చి టాప్ 5లో నువ్వు పక్క ఫిక్స్ అన్నట్టు. ఇప్పుడు గెట్టు ఎంఎన్ఎల్ టికెట్ ఫైనల్ రేసులో ఉన్నాడు కనుక అతడు ఈ వారం నామినేషన్లో కూడా లేడు కనుక ఆ ఓట్లు కూడా షేర్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇవిడికైతే మంచి గ్రాఫ్ ఉంది. ఇక బర్నీ 3వ ప్లేస్లో ఉన్నాడు. ఫ్లవర్ టాస్క్ అనుకున్నా కదా, నాకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ డీమోన్ పవన్ అండ్ బర్నీకి సంబంధించి వారధి కట్టు విజయం పట్టు. డీమోన్ స్టార్టింగ్లో కొద్దిగా వచ్చినా టకా 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 బర్నీ తర్వాత స్పీడ్కి వెళ్ళిపోయి బర్న్ ఆ టాస్క్ ఎంత చక్కగా ఆడంటే ఇక్కడ ఏంటిది వారధి కట్టు అనేటప్పుడు చెక్క తాలూకు ప్లాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెట్ కాకపోతే అక్కడ ఎక్కడ సెట్ అయితే అక్కడ పెట్టుకుంటే డీమోన్ ఎక్కడ సెట్ అవ్వకపోతే అదే సెట్ చేసుకుని అక్కడే ఉండిపోయి టైం వేస్ట్ చేసుకున్నాడు. మొత్తానికి బర్నీ హవా అయితే నడిచింది, మొత్తానికి కష్టపడ్డాడు, కసితో ఆడాడు. అమ్మయ్య ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక టాస్క్ గెలిచానే, కెప్టెన్ కాలేకపోయినా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుద్ది. ఇప్పుడు కనీసం కెప్టెన్ కాకపోయినా టికెట్ ఫైనల్ గెలవాలి అనుకుంటాడు కదా. పైగా బర్నీ నామినేషన్ చేసినప్పుడు డీమోన్ ఛాలెంజ్ చేశాడు టికెట్ ఫైనల్ నాదే అని. బట్ అలాంటిది అతడి మీద ఇతడు గెలిచాడని ఖచ్చితంగా ఒక వైబ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఒక 13% ఉంది. డీమోన్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. రీతు ఈ అమ్మాయి ఇద్దరు కలిపి నామినేషన్లోకి వచ్చేయడం వల్ల వీళ్ళిద్దరికి రిస్క్ జోన్లోకి వచ్చేస్తున్నారు. బాటమ్ 3లో వీళ్ళ ముగ్గురే ఉంటా ఉన్నారు. డీమోన్ ప్రస్తుతానికి ఒక 10% ఉంది. ఈ టికెట్ ఫైనల్ రేస్లో కూడా అవుట్ అయిపోయి మన కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చి ఉంటుంటే వీళ్ళిద్దరిలో ఒక నామినేషన్లోకి వచ్చి ఒకరు రాకపోతే రీతు డీమోన్కి ఓట్లు షేర్ అయ్యేవి. బట్ అది జరగల. అట్లాగే ఇమ్యూనిటీ ఇప్పుడు ఇది కూడా తప్పిపోయింది టికెట్ ఫైనల్ రేసు. సో ఈ జంటకైతే రిస్క్ తప్పదు. ఇద్దరిలో ఒకరు అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇతర తర్వాత 5వ ప్లేస్లో రీతు చౌదరి ఉంది. ఒక 8% ఉంది. డీమోన్కి ఒక 10 ఉంటే రీతుకు ఒక 8% ఉంది. నేను చెబుతున్నది 1-2 పోల్స్ చూసి కాదు, అన్నీ యావరేజ్గా అక్కడ ఆటకి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షనే ఎట్లా గ్రాఫ్ కనెక్ట్ అవుతారు, ఎట్లా డిస్కనెక్ట్ అవుతారు అనేది కదా. డీమోన్ ప్రయత్నం చేశాడు, బట్ ఫెయిల్ అయిపోయింది కదా, టాస్కుల్లో ఫెయిల్ అయిపోయి ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన బిహేవియర్ వైజ్ అయితే బాగానే ఉంటుంది, గుడ్ బిహేవియర్. నిన్న తనుజత కూడా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, మంచిగా ఆడాడు, టాస్క్ అయితే ఎఫర్ట్స్ పెట్టాడు. అట్లాగే ఈరోజు మరి చెప్పే కదా రీతు లెక్కల్లో వీకే. మొన్న ఇచ్చిన టాస్క్ ప్రకారం ప్లస్లు చేయాలన్నా మైనస్ చేయాలన్నా డివైడెడ్ బై చేయాలన్నా అవన్నీ వీకే. కానీ ఈ ఆటలో ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, టాప్లో ఉండే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ ఓట్లు మనకి షేర్ అయితే, లేదా బాటంలో ఉండేవారు నామినేషన్ చేస్తే మనకు అడ్డం ఉంటాయి. ఇలాంటి లెక్కలు మాత్రం తోపు తురుంకాను. ఆ తెలివైన లెక్కల వల్లే సుమన్ శెట్టి బాటంలో ఉన్నాడని నామినేషన్ చేసింది. చేసేటప్పుడు కూడా నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావన్నా అంటూనే కొన్ని పాయింట్లు ఏవైతే చెప్పిందో మొత్తానికి అతడినే నాకు ఈ వారానికి శ్రీరామ రక్ష అనుకుని పెట్టుకుంది. అతడి వారం శ్రీరామ రక్షగానే ఉన్నాడు కంప్లీట్గా. ఆ తర్వాత బాటంలోనే సుమన్ శెట్టి ఉన్నాడు ఒక 7%. ఇన్ని రోజులు ఆటతో సంబంధం లేకపోయినా అతడి పర్ఫార్మెన్స్తో సంబంధం లేకపోయినా వాటన్నిటికీ అతీతంగా కొనసాగాడు కదా. అయితే నేను తనుజత వాటర్ బ్యాలెన్స్ చేసుకున్న టాస్క్, ఈరోజు డీమోన్ కళ్యాణ్తో ఆడే టాస్క్ కష్టపడి ఆడాడు, అంచనాలకి మించి ఆడాడు. ఈ రేంజ్లో ఇతని నుంచి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయలే. హౌస్ మేట్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అంత చక్కగా ఆడాడు. అందుకే ఇప్పుడు ఇతరు కూడా టికెట్ టు ఫైనల్ రేస్లో ఉన్నాడు. రీతు చౌదరి ఉంది, ఈ సుమన్ శెట్టి ఉన్నాడు, వీళ్ళందరూ ఇంకా 5 కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఏమేం చేయాలంటే నామినేషన్లో లేరు, వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. బట్ వీళ్ళిద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు. భరణి ప్రస్తుతానికి రేసులో ఉండే వాళ్ళలో భరణి, రీతు అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు కూడా టికెట్ టు ఫైనల్ రేసులో ప్రస్తుతానికి ఈ వీడియో చేసే సమయానికి ఇంకా ఉన్నారు. కనుక ఒకవేళ సుమన్ శెట్టి కొట్టాడంటే టికెట్ టు ఫైనల్ బంపర్ ఆఫర్తో తను రీతు చౌదరి తట్టబుట్ట సర్దుకోవాల్సిందే. ఇంకా లేదు ఆవిడని కంటెంట్ కోసం ఉంచుదామంటే డీమోన్ వరకు వెళ్తే వెళ్ళాలి తప్ప డీమోన్ అయితే పర్వాలా మరి ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.